ఆలీ ఇమ్రాన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 115. వమా యఫ్అలు మిన్ ఖైరిన్ ఫలన్ యుక్ఫరూహ్ వల్లాహు అలీముం బిల్ ముత్తఖీన్. ఆయత్ నంబర్ 115. వారు ఏ మంచి పని చేసినా దానికి విలువ ఇవ్వకపోవడం అనేది జరగదు. భయభక్తులు గలవారి గురించి అల్లాహకు బాగా తెలుసు. అంటే వెనుకటి ఆయతులలో ఖండించిన విధంగా గ్రంథవహులంతా అటువంటి వారు కారు. వారిలోనూ మంచివారున్నారు. ఉదాహరణకు అబ్దుల్లా బిన్ సలాం, అసద్ బిన్ ఉబైద్, సలబా బిన్ సహాయ్య, ఉసైద్ బిన్ సహాయ్య మొదలగు వారు. అల్లా వారికి ఇస్లాం భాగ్యాన్ని అనుగ్రహించాడు. నికార్సైన విశ్వాసుల్లో ఉండే భయభక్తులు, సాత్వికత వారిలో కూడా ఉన్నాయి. అల్లా వారితోనూ వారు అల్లాతోనూ ప్రసన్నులవుగాక. హాయిమతున్ సత్యంపై నిలకడగా ఉంటారు. అంటే షరియత్కు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపుతారని భావం. యస్జుదూన్ అంటే వారు రాత్రిపూట దైవారాధనలో గడుపుతూ తహజ్జుద్ నమాజులు చేస్తారు. నమాజుల్లో ఖురాన్ పారాయణం చేస్తారు. ఇలాంటి సద్వర్తుల ప్రవర్తన మున్ముందు కూడా రానున్నది. ఆయత్ నంబర్ 116. ఇన్నల్లదీన కఫరూ లన్ తుగ్నియ అన్హుం అమ్వాలుహుం వలా ఔలాదుహుం మినల్లాహి షైఆ వఉలాయిక అస్హాబున్ నారి హుం ఫీహా ఖాలిదూన్. ఆయత్ నంబర్ 116. ఇకపోతే అవిశ్వాసులు వారి సంపద గాని సంతానము గాని దైవ సమక్షంలో వారికి ఏమాత్రమూ పనికిరావు. వారు నరకాగ్నివాసులు, కలకాలం అందులోనే పడి ఉంటారు. ఆయత్ నంబర్ 117. మసలు మా యున్ఫికూన ఫీ హాదిహిల్ హయాతిద్ దున్యా కమసలి రీహిన్ فيها صر أصابت حرث قوم ظلموا أنفسهم فأهلكته وما ظلمهم الله ولكن أنفسهم يظلمون. ఆయత నంబర్ 117. ఈ అవిశ్వాసులు ఇహలోక జీవితంలో చేస్తున్న ఖర్చు తీవ్రమైన చలిగాలులు తగిలి నాశనమైన దుర్మార్గుల పొలాల్ని పోలినది. అల్లా వారికి ఎలాంటి అన్యాయమూ చేయలేదు. వాస్తవానికి వారే తమ మీద తాము అన్యాయం చేసుకునేవారు. ప్రళయ దినాన అవిశ్వాసుల సంతానము గాని వారి ఆస్తిపాస్తులు గాని వారికి ఏ విధంగానూ తోడ్పడలేవు. అంతేకాదు లోక కళ్యాణం పేరిట వారు చేసే మంచి పనులు, వారు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈమాన్ లేనందువల్ల నిరర్ధకం అయిపోతాయి. వారి ఖర్చు తీవ్రమైన చలిగాలి తగిలిన పంట పొలాలు లాంటిది. దుర్మార్గులు ఆ పంట పొలాన్ని చూసుకుని తెగ మురిసిపోయేవారు. ఆ పొలం ద్వారా వచ్చే ఫలసాయంపై ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. కానీ అకస్మాత్తుగా వారి ఆశలన్నీ మట్టిలో కలిసిపోయాయి. దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే మనుషులు సంక్షేమ కార్యక్రమాల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, లోకంలో వారు పేరు ప్రతిష్టలు ఎంతగా మార్మోగిపోయినా సరే వారి మనోభూమిలో అంటే ఈమాన్ విశ్వాసం అనే విత్తనం నాటుకోనంత వరకు పరలోకంలో వారికి ఎలాంటి పండ్లు ఫలాలు లభించవు. అక్కడ వారికి శాశ్వతమైన నరకమే స్వాగతం పలుకుతుంది. ఆయత్ నంబర్ 118. యా అయ్యుహల్లదీన ఆమనూ లా తత్తఖిదూ బితానతం మిన్ దూనికుం లా యఅలూనకుం ఖబాలా వద్దూ మా అనిత్తుం ఖద్ బదతిల్ బగ్దాఉ మిన్ అఫ్వాహిహిం
وما تخفي صدورهم أكبر قد بينا لكم الآيات إن كنتم تعقلون. ఆయత నెంబర్ 118. ఓ విశ్వాసులారా, మీరు మీ వారిని తప్ప వేరితరులను మీ ఆంతరంగికులుగా చేసుకోకండి. ఇతరులు మీకు నష్టం కలిగించడానికి తమకు దొరికే ఏ అవకాశాన్ని విడిచిపెట్టరు. మీరు కష్టాల్లో పడాలన్నదే వారి కోరిక. వారిలోని అక్కసు స్వయంగా వారి నోట వెల్లడయింది. ఇక వారు తమ ఆంతర్యాల్లో దాచి ఉంచినది మరింత తీవ్రమైనది. మేము మీ కొరకు సూచనలను స్పష్టం చేశాం. మీరు బుద్ధిమంతులే అయితే వీటిపై యోచన చెయ్యండి. ఈ విషయం ఇంతకు ముందు కూడా వచ్చింది. దీని అవసరం దృష్ట్యా మరొకసారి ప్రస్తావించబడింది. అరబీలో బితానతన్ అనే పదం వచ్చింది. ఆంతరంగికుణ్ణి, రహస్యాలు సైతం తెలిసిన మిత్రుణ్ణి బితానతన్ అంటారు. ముస్లింలకు సంబంధించి అవిశ్వాసులు, ముష్రికులు వెలుబుచ్చే అభిప్రాయాలను, ఆంతర్యాల్లో దాచి ఉంచుకునే విషయాలను అల్లా సూచించాడు. ఈ ఆయతను ఇటువంటి ఇతర ఆయతుల దృష్టిలో పెట్టుకుని ఇస్లామీయ రాజ్యంలో ముస్లిమేతరులను కీలక శాఖలో నియమించరాదని, కీలకమైన పదవులు కూడా ఇవ్వరాదని పండితులు, విద్వాంసులు అభిప్రాయపడ్డారు. ఒక విల్లోకనం ప్రకారం హజరత్ అబూ మూసా అస్ అరీ రజల్లా తాలానుహు గారి ఒక జిమ్మి అంటే ముస్లిమేతరునికి తన వ్యక్తిగత కార్యదర్శిగా పెట్టుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్న హజరత్ ఉమర్ రజల్లా తాలానుహు ఆయన్ని తీవ్రంగా మందలించడమే గాక ఇలా అన్నారు: అల్లా దూరం చేసిన వారిని మీరు దగ్గరకు చేర్చకండి. అల్లా వారిని అవమానపరచగా మీరు వారికి గౌరవం వసంగకండి. అల్లా వారిని నమ్మకద్రోహులుగా ఖరారు చేయగా మీరు వారిని ఆంతరంగికులుగా చేసుకోకండి. హజరత్ ఉమర్ రజల్లా తాలాను గారి ఈ వ్యాఖ్యకు మూలాధారం దివ్య ఖురాన్లో ఈ వచనమే. ఇమాం కుర్దిబి ఇలా అంటున్నారు: ఈ కాలములో గ్రంథబహులను సెక్రటరీలుగా, వ్యక్తిగత సలహాదారులుగా నియమించుకోవడం మూలంగా పరిస్థితులు మారిపోయాయి. మూర్ఖులు, అవివేకులు నాయకులుగా, అమీర్లుగా అవతరించారు. తఫ్సీరే కుర్దుబి. దురదృష్టవశాస్తు నేటి ముస్లిం రాజ్యాలలో సైతం దివ్య ఖురాన్లోని ఈ అతి ముఖ్యమైన సూచనను అంతగా పట్టించుకోవడం లేదు. పైగా ముస్లిం రాజ్యాల్లో ముస్లిమేతరులు అత్యంత కీలకమైన హోదాలను అలంకరించారు. దాని పర్యవసానం కూడా జగద్విదితమే. ముస్లిం రాజ్యాలు గనుక తమ దేశాంగ వ్యవహారాల్లో, విధానాల్లో ఆ ఆదేశాన్ని తగు రీతుల్లో పాటిస్తే ఇప్పుడు జరుగుతున్న భారీ నష్టాన్ని నివారించడం అసంభవం ఏమీ కాదు. మిమ్మల్ని దెబ్బతీయడానికి వారు సదా పొంచి ఉంటారు. మీకు నష్టం చేకూర్చే ఏ చిన్న అవకాశం దొరికినా వారు దాన్ని పోగొట్టుకోరు. మీరు బాధపడుతుంటే సూచి ఆనందించాలన్నదే వారి కోరిక. లాయలూన అంటే తక్కువ చేయకుండా ఉండరు, అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోకుండా వదిలిపెట్టరు అని భావం. ఖబలాన్ అంటే నష్టం, నాశనం. మా అనితుం అంటే దేని మూలంగానైతే మీరు కష్టానికి, బాధలకు గురవుతారో. ఇక్కడ అనతున్ అన్న పదం ముషక్కతున్ అనే అర్థంలో వాడబడింది. ముషక్కతున్ అంటే బాధ, కష్టం. ఆయత్ నంబర్ 119. ها أنتم أولئك تحبونهم ولا يحبونكم وتؤمنون بالكتاب كله وإذا لقوكم قالوا آمنا وإذا خلوا عزوا عليكم الأنامل من الغيظ قل موتوا بغيظكم إن الله عليم بذات الصدور. ఆయత్ నంబర్ 119. మీరైతే వారిని ప్రేమిస్తున్నారు, కానీ వారు మాత్రం మిమ్మల్ని ప్రేమించడం లేదు. మీరు గ్రంథాన్నంతటినీ విశ్వసిస్తున్నారు, కానీ వారు విశ్వసించడం లేదు. మరలాంటప్పుడు వారు మీకు స్నేహితులు ఎలా అవుతారు? వారు మిమ్మల్ని కలిసినప్పుడు తాము విశ్వసించామని చెబుతారు, కానీ మీ దగ్గర నుంచి తప్పుకున్నప్పుడు మీపై కోపం కొద్దీ తమ వేళ్లను కసిగా కొరుక్కుంటారు. మీరు మీ కోపావేశాల్లోనే చావండి.
నిశ్చయముగా అల్లా గుండెల్లోని గుట్టును గురించి బాగా తెలిసినవాడు అని వారికి చెప్పండి. మీరు ఈ నయవంచకుల నమాజులను చూచి వారి తీయని మాటలను విని మోసపోతున్నారు. వారిని మీ మిత్రులుగా తలపోసి దగ్గరకు చేరుస్తున్నారు. కానీ వారు నిజంగా మీ మిత్రులు కారు. వారి అణువణువున మీరంటే విరోధభావం వెలసి ఉంది. ఇది వారి ఆంతర్యాల్లో అణిగి ఉన్న క్రోధాగ్నిని సూచిస్తుంది. దీని తరువాత వచ్చే ఆయతు కూడా వారిలోని అసహనాన్ని, ఆగ్రహావేశాన్ని వెల్లడిస్తుంది. ఆయత్ నంబర్ 120. إن تمسسكم حسنة تسؤهم وإن تصبكم سيئة يفرحوا بها وإن تصبروا وتتقوا لا يضركم كيدهم شيئا إن الله بما يعملون محيط. ఆయత నంబర్ 120. మీకేదైనా మేలు కలిగితే వారు బాధపడతారు, అదే మీకేదైనా హాని జరిగితే మాత్రం ఆనందిస్తారు. మీరే గనక సహనంతో భయభక్తులతో వ్యవహరించినట్లయితే వారి కుట్ర మీకు ఎలాంటి నష్టము చేకూర్చదు. ఎందుకంటే వారి కార్యకలాపాలన్నిటినీ అల్లా ముట్టడించి ఉన్నాడు. విశ్వసించిన వారి ఎడల కపటుల్లో తీవ్ర విరోధ భావాన్ని, వారవలేనితనాన్ని ఈ వాక్యం వెల్లడిస్తుంది. ముస్లింలకు కలిమి ప్రాప్తించిన దేవుని తోడ్పాటుతో వారికి ఎక్కడైనా విజయం వరించినా, వారి సంఖ్యలో వృద్ధి జరిగినా ఈ కపటులు ఓర్చుకోలేరు. లోపలే ఉడుక్కుంటారు, అసూయాగ్నిలో దహించుకుపోతూ ఉంటారు. మరి అదే ముస్లింలు కరువు కాటకాలకు లోనవటమో, దైవ ప్రణాళికను అనుసరించి ఏ యుద్ధంలోనైనా ఓటమి పొందడమో జరిగితే మహా సంబరిపడిపోతారు, వికట్టహాసం చేస్తారు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మనసుల్లో ఇంతటి కుళ్ళును దాచిపెట్టుకున్నవారు మీ శ్రేయోభిలాషులు ఎలా అవుతారు? వారిని మీరు మీ ఆంతరంగికులుగా ఎలా నియమించుకుంటారు? అందుకే అల్లాహ్ యూదులతో, క్రైస్తవులతో సైతం స్నేహం చేయరాదని తాకీదు చేశాడు. ఎందుకంటే వారు కూడా ముస్లింల పట్ల వైరభావం కలిగి ఉన్నారు. ముస్లింలకు విజయం వరిస్తే అసహనంతో చిందులేస్తారు, అపజయం ఎదురైతే మాత్రం ఆనందంతో ఎగిరి గెంతేస్తారు. ఈ మాయోపాయాలు నుంచి బయటపడే మార్గం ఇది. అంటే కపటుల, ఇస్లాం విరోధుల కుట్రల నుంచి బయటపడడానికి ఉత్తమ రీతిలో సహనం వహించాలి, అల్లాహకు భయపడుతూ ఉండాలి. ఈనాడు ముస్లింలలో ఈ రెండు గుణాలే ఈ కారణంగానే వారు అన్యుల ఆగడాలకు బలవుతున్నారు. అన్యులు సాధించిన భౌతిక ప్రగతి మూలంగా, వైజ్ఞానికంగా, సాంకేతికంగా వారు సంపాదించిన పురోగతి మూలంగా వారికి ప్రాపంచాధిక్యత ప్రాప్తించిందని చాలామంది భావిస్తున్నారు. కానీ ముస్లింల అధోగతికి అంతకన్నా బలమైన మరో కారణం ఉంది. అదేమంటే వారు ధర్మ మార్గంలో సహన స్థైర్యాలను కోల్పోతున్నారు. తమను సృష్టించిన దైవానికి భయపడవలసిన రీతిలో భయపడడం లేదు. నిజానికి ఈ రెండు విషయాల్లోనే వారి విజయ రహస్యం దాగి ఉంది. అల్లాహ్ సహాయం కూడా ఈ రెండు ఉన్నప్పుడే లభిస్తుంది.